అంతే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, టిఫిన్ ఏంటని చాలా టెన్షన్ పడాల్సి వస్తుందన్నమాట. మార్నింగే మేము కూడా అంతేలేండి. ఇంకా ఏంటంటే మార్నింగే చేయలేదు. ఇప్పుడైతే 11 అవుతుంది, 11:30 అట్లా అవుతుంది. సేమ్ యాజ్ ఈజ్గా నిన్న టైమే ఈరోజు అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నామంటే, అదే మార్నింగ్ కొంచెం వర్క్ ఉంటుంది అదనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అదేంటంటే దోశ అనమాట. దోశ అయితే ఇంట్లో వేసుకుంటున్నాము, బయట పిండి తెచ్చామన్నమాట. ఓకే అండి. అలాగే అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండ్ బొంబాయి చట్నీ అండ్ ఎర్ర చట్నీ అనమాట. ఓకే, మీరేం చేశారు టిఫిన్? అండ్ టిఫిన్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే దోశ వేసుకున్నామండి. వేడిగా దోశ తినాలి, చాలా టైం అయిపోయింది అనమాట. ఓకే అండి. నేనైతే మెంబర్షిప్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా ఎవరైనా మెంబర్షిప్ కావాలంటే తీసుకోండి. కేవలం 89 రూపీసే అనమాట. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి తెలియడం లేదు, ఎంత అని అడుగుతున్నారు అనమాట. అందుకే కేవలం 89 రూపీస్కి స్టార్ట్ చేశాను. ఓకే, మీరందరూ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మీకు మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను దాంతో కూడా. ఓకేనా? ఓకే డాడ్. ఏంట్రా హరిని సోడా పొడి ఏది మా? సోడా పొడి. ఓకే, మార్నింగే కొంచెం, అంటే మార్నింగే కాదండి, కొంచెం డ్రై ఫ్రూట్స్ అనమాట. ఓకే, చాలు ఉంటే అసలు తినాలనిపి హర్నీనే అనగాలి. ఎవడన్నది హర్నీ? అన్నీ మాకు అనిపించదు. ఓకే అండి, వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయడం బట్టి అసలు మర్చిపోదు. ఈ వీక్లో అంతా పాప ఉంటుంది, తర్వాత ఈమె ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీక్ అంతా ఈమెనే చేయాలి వంటలు. ఓకే, కప్పు అక్కడ ఏ కప్పు నూనె పోసుకోవాలి. అంతే, కొంచెం వస్తుంది కదా. ఫస్ట్ దోశ వేసేసింది, దానికి కూడా నూనె అప్పుడంటే ఫస్ట్ దోశ నా చింటుగానికి వేసేదాన్ని. పాపం చింటుగా లేడు కదా, ఇప్పుడేమో పడేయాల్సి వస్తుంది అనమాట. అది వేసినా మళ్ళీ కూడా వేస్తాంలేండి, నార్మల్గా వేసి దానికోసం అదే పడిగా వేస్తామన్నమాట. మా చింటుగాడు చాలా బాగుండేవాడు అనమాట, చాలా అసలు సూపర్ ఉండేది. అది చాలా ప్రేమ దానికి, మనుషులు కూడా దానికే ప్రేమలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, దోశ అయితే సూపర్ వస్తుంది. ఫస్ట్ దోశ చూపిస్తాను. ఓకే, సూపర్ దోశ అయితే చాలా బాగా వచ్చింది. నేను మార్నింగ్ టిఫిన్ అండి అనేది నాకు కామెంట్ చేయండి. ఈలోపు నేను దోశలు వేసేసరికి ఒక మంచి శారీ అయితే చూపిస్తాను రండి. ఓకే, దోశ లేదా మళ్ళీ వస్తాను. ఓకే, ఇదే అనమాట. చూసారా, దోశ అయితే వేస్తుంది. ఓకే, వేసేసేయి. ఈలోపు నేను ఒక మంచి శారీ అయితే మీకు చూపిస్తాను. శారీ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. టీవీ అప్డేట్. ఓకే అండి, ఇప్పుడైతే మీకు శారీ అయితే చూపిస్తాను. ఓకే, శారీ అయితే ఇదనమాట.
ఓకే, నేను ఏ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. ఓకే, చెప్పడే కాదు, డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. శారీ అయితే అద్దరిపోయిందబ్బా, సూపర్ శారీ. చూస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే అలా ఉందన్నమాట. ఓకే, ఇది వచ్చేసి గోల్డ్ కలరు. ఇది మన న్యూ ట్రెండింగ్ శారీ అనమాట. చూసారా శారీ అండ్ న్యూ లుక్ శారీ. అండ్ ఇంకేంటంటే షేడ్ అవుతుంది చూసారా, గోల్డ్ అండ్ బ్లూ. చూడండి చాలా బాగుంది. మొత్తం అంతా కూడా తీసి చూపిస్తాను. ఇది మన చాలా ట్రెండింగ్ అవుతున్న శారీ అనమాట. ట్రెండింగ్లో ఉన్న శారీ అండ్ చాలా బాగుంది శారీ కూడా. మనకి వెయిట్ చూస్తే వెయిట్ చాలా బాగుందండి. బహుశా ఈ మనకి లేస్ వచ్చినందుకు వల్ల అనుకుంటా, లేస్ చాలా వెయిట్ ఉందనమాట ఇది. ఓకే, ఇదనమాట. ఇది వచ్చేసి మనకి కొంగు. ఓకే, మొత్తం శారీ చూసారా ఇలా వచ్చేసింది. ఇలా అనమాట. మన లేస్ చాలా వెయిట్ ఉంటుందండి ఇది. అసలు చూసారా చాలా గోల్డ్ కలర్ అండ్ చాలా బాగుంది. మిర్రర్ వర్క్తో వచ్చిందనమాట గోల్డ్ కలరు. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. మంచి యూనిక్గా ఉంటుంది శారీ కూడా కట్టుకుంటే. సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. చూసారా నేను కింద సైడ్ చూపిస్తున్నా, మనకి బార్డర్ అయితే కింద వస్తుంది కదా, అదే అనమాట. లేస్ అనేది కింద సైడ్ చూపిస్తున్నా ఎంత వచ్చిందని. చూసారా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఏం లేదు, చాలా వెయిట్ ఉంది. శారీ బాగుందన్నమాట. చెప్తున్నాగా దీనివల్ల ఈ లేస్ వల్ల. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ మనకి కింద సైడ్ కట్టుకునేది. శారీ అయితే సూపర్ ఉందండి. ఇలా వస్తుందన్నమాట శారీ. ఒకసారి నేను ఇంకొక వీడియో చేసినప్పుడు ఒకసారి మీకు కట్టుకొని చూపిస్తాను. ఓకే, చూడండి శారీ కూడా క్వాలిటీ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను. ఇప్పుడు నా కలర్కి ఎలా ఉంటుందని మీరైతే క్యాచ్ చేయండి, కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇదన్నమాట శారీ. అసలు సింగిల్ కూడా వేసుకున్నా సరే చాలా అద్దరిపోతుంది అండ్ చాలా బాగుంది అనమాట. చూసారా సూపర్ ఉంటుంది శారీ. మనం ఇంకా ఫంక్షన్స్కి నైట్ టైం అసలు వేసుకెళ్ళామంటే అసలు అద్దరిపోతుంది అనమాట. అందరు మెసేజ్ చూస్తారు, అలా ఉంది శారీ. అండ్ మంచి షైనింగ్ అయితే చాలా బాగుందండి. షైనింగ్ బాగుంది. అండ్ ఇంకోటి అంటే క్లాత్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ అండ్ సిల్కీగా చాలా బాగుంది శారీ. ఓకే, ఇలా కట్టుకున్నా సరే, మనం నార్మల్గా కట్టుకున్నా సరే చాలా అంటే చాలా మంచి డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది అనమాట. న్యూ లుక్తో మంచి శారీ. నేను మంచి శారీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నా అండ్ ఓకే చూపిస్తున్నా. చాలా బాగుంది, మంచి ట్రెండింగ్ శారీ అనమాట. దీని ప్రైస్ కూడా అలానే ఉందిలేండి. ఓకే, ఫస్ట్లో ఇది చాలా కాస్ట్ ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్గా వచ్చిందనమాట. మనకి తక్కువ కాస్ట్లో వచ్చేసింది. ఓకే, లో బడ్జెట్లోనే ఉంది. కావాలంటే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దీంట్లో మంచి కలర్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ కలర్ నచ్చింది. ఓకే, చేశాను. నేను అనుకున్నా చేసినప్పుడు ఏమైనా డ్యామేజ్ వస్తుందేమో అని చూసాను. అసలు డ్యామేజ్ కూడా ఎక్కడ లేదు. శారీ అయితే సూపర్ ఉంది అనమాట. మీరు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ శారీనే కావాలన్నా, ఇదే కావాలన్నా, లేదండి ఇలాంటి కలరే కావాలన్నా, ఇంకా కలర్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మంచి ప్రైస్లో శారీ అయితే చాలా బాగుంది. ఓకే, మీకు బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది అని అనుకుంటే చూసారా, ఇప్పుడు మనకి డబల్ కలర్లో కనిపిస్తుంది చూసారా, షేడ్ అవుతుంది బాగా. శారీ అదిరిపోతుందండి. కట్టుకున్నా సరే అసలు సింపుల్ సూపర్గా ఉంటుందన్నమాట. మనకి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది ఇది. నేను ఇలాంటివి ఇంకా ఒక 2 శారీస్ అయితే నేను ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. నాకు బాగా నచ్చేసాయి, అసలు చాలా బాగా నచ్చేసాయి. నేను ఇలా చెప్పడం వల్ల చాలామంది నేను తీసుకున్న ప్రోడక్ట్లు అయితే చాలామంది తీసుకుంటూ ఉన్నారనమాట. నాకు చెప్తూ ఉన్నారు కూడా నిజంగా. ఓకే, రియాలిటీగా. ఓకే అండి, ఇది శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను. ఇదేదో డిఫరెంట్గా వచ్చింది అనుకోకండి, డిఫరెంట్ ఏం లేదు. ఇదే అనమాట, ఫుల్ ప్లెయిన్ శారీ. ప్లెయిన్ వచ్చిన బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది. నాకు ఇలా వస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకి స్టిచ్చింగ్ కూడా మనకి బాగుంటుంది అనమాట. క్లాత్ అనేది జారిపోకుండా మంచి షైనింగ్తో అండ్ సూపర్ ఉంటుంది. ఏమంటే దీనికి తగ్గట్టుగానే దీని లోపల లైనింగ్ అనేది
క్లాత్ అనేది సేమ్ టు సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్గా ఇదే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ఉంటుంది. అండ్ చూసారా మంచి షైనింగ్తో కొడుతుంది శారీ, అదిరిపోయింది. ఓకే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఓకే, పాప దోశ వేస్తుంది చూపిస్తారు రండి. ఆకలి వేస్తుంది, చాలా టైం అయిపోయింది అనమాట. నిన్న ఇదే టైమే, ఈరోజు ఇదే టైమే. ఓకే అయిపోయిందరా. ఓకే ఇప్పుడు దోశ వేస్తుంది. నాకైతే బాగా ఆకలిస్తుంది అనమాట, చాలా. అసలు పిల్లలకి ఎంత ఆకలిస్తుందో పాపం. పిల్లల కోసమే చక్కడక్కడ ఎత్తి చేసేసాము. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రజెంట్ ఏం లేవు, ఇంట్లో తెచ్చుకోవాలి వెళ్ళి. లేకుండా ఎక్కువ ఉప్మా ప్రిపరేషన్ చేస్తాం, కానీ చిన్న పాప ఉంది కదా, అసలు ఉప్మా అంటేనే పడదు దానికి. హాస్టల్లో తిని బోరింగ్ అంట. ఓకే ఓకే నాకు దోశ అయితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే బయట క్లైమాట్ చాలా సూపర్ ఉందన్నమాట. ఫుల్ మోడంగా అది వర్షం పడే మూమెంట్ ఉందన్నమాట. నిన్న ఇదే టైమే, ఈరోజు ఇదే టైమే, కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి బాగా మాకు కూడా. ఓకే ఇంకా చెప్పండి. ఓకే అండి, పాప వచ్చేసి గులాబీ మొక్కలు తెచ్చిందనమాట. మీకు మొక్కలు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఏంటంటే వైట్ కలరు. ఇది కలర్ చేంజ్ అయిందనమాట, ఎందుకంటే ఇది బాగా ఫ్లవర్ విచ్చింది కదా ఎక్కువగా, అందుకే ఈ ఫ్లవర్ అయితే కొంచెం ఆరెంజ్లో కనిపిస్తుంది. లేకపోతే ఫుల్ వైట్ ఉండింది నిన్న. రోజు మారే కొద్దీ కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, ఇంకా వచ్చేసి రెడ్ రోజ్. ఓకే, చాలా బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఇదైతే మనకి ప్రజెంట్ మొగ్గ. ఇంకా ఒక 2 days 3 days వరకు ఉంటుంది, 4 days వరకు కూడా ఉంటుంది అనమాట ఇలానే. ఇది కూడా చూడండి, తెచ్చినప్పుడు భలే ఉండింది. ఇది తెచ్చి 3 days అయిందనమాట, ఇలా అయ్యాయి. ఇవైతే ఏకంగా కలరే మారిపోయిందనమాట, ఫుల్ ఆరెంజ్కి వచ్చేసింది. ఇవి కూడా ఇది బాగున్నాయి. నిన్న ఈరోజు ఎక్కువ ఫుల్గా వచ్చేసరికి ఇలా అయిపోయాయి అన్నమాట. అసలు ఎన్ని రోజులైందో గులాబీ మొక్కలు చూడక, చాలా రోజులైంది. మన ఇంట్లో అయితే ఉన్నాయి కదా చాలా చెట్లు, అండ్ ఇంకా చాలా ఫ్లవర్స్లు చెట్లు ఉన్నాయి. ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందంట, అందుకే ఇక మొక్కలు అయితే తీసుకొని వచ్చిందనమాట. ఓకేనా అండి, చూసారా బయట క్లైమేట్ చాలా బాగుంటుంది. మీకు ఓసారి నేను హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఓకే, హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా అండి, ఓసారి టీవీ చూడండి, ఏం చేస్తున్నారు వాళ్ళు మార్నింగే అది చూస్తున్నారనమాట. ఓకే, నేను మీకు ఓసారి హోమ్ టూర్ కూడా పెడతాను. అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఊరి దగ్గర కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు నేను హోమ్ టూర్ అయితే చేస్తాను, ఒక వీడియో హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా. ఓకే అండి, నా దోశ వచ్చేసింది. ఇద్దరు ముంబై చట్నీ, కొంచెం ఎర్ర చట్నీ. ఓకే, మీరు ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్ నాకైతే కమెంట్ చేయండి. నిన్న వీడియో బాగుందో బాగాలేదో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మార్నింగ్ లైవ్ చేశాను, చాలామంది రాలేదు. ఓకే, అసలు మీకు నెట్వర్క్ కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఓకే, మన మెంబర్షిప్ అనేది జాయిన్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే చూసారా మా పాప బొంబాయి చట్నీ అండ్ ఎర్ర చట్నీ ఫేమస్ అనమాట, చాలా బాగా చేస్తుంది బొంబాయి చట్నీ. నాకైతే అస్సలు రాదనమాట బొంబాయి చట్నీ చేయడం. ఆఫ్ చేసి పో, మీకు ఇష్టం లేదు కదా. ఓకే అండి, నేనైతే దోశ టేస్ట్ చేస్తున్నా, చేసి ఆల్రెడీ మీకు చూపించి కూడా ఒకసారి చేద్దామని. అండ్ ఇక్కడ రాయలసీమలో ఎక్కువ తినేది ఏంటంటే మన ఎర్ర చట్నీ అన్నీ అనమాట, చూసారా. ఓకే, చాలా బాగుంది. దోశ అయితే సూపర్ ఉంది అనమాట. బయట పిండి అయినా సరే మనం వేసుకునే దాన్ని బట్టి దోశలు ఉంటాయండి. అండ్ చాలా బాగుంది దోశ కూడా. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటని నాకు కామెంట్ చేయండి. ఓకే.